హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలిసిద్ది. 1-2 సార్లు క్లియర్గా చూసుకున్నాక ఈ వీడియోలో కనిపించేటటువంటి పట్టా కోడిపుంజు యొక్క క్వాలిటీ, కాస్ట్, ట్రాన్స్పోర్ట్ అన్నీ ఓకే అనుకుంటేనే మీరు రైతు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రైతు నెంబర్ టైటిల్లో ఇస్తా ఫ్రెండ్స్. టైటిల్లో బ్లూ కలర్లో ఉంటుంది. ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్ లేని పక్షాన కోడిపుంజు అనేది అవైలబుల్ లేదు, సేల్ అయిపోయిందని చెప్పి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఎర్ర బ్రాస్ పట్టా కోడిపుంజు అవైలబుల్ ఉంది. బ్రదర్ ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఎర్ర బ్రాస్ కోడిపుంజు అవైలబుల్ ఉంది. దీని యొక్క కలరు ఎర్ర బ్రాస్. దీని యొక్క ఎత్తు 23. ఇది బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చేటటువంటి పట్టాపుంజు. దీని హైటు 23, వెయిట్ 2 కేజీల నుంచి 2.5 లోపల ఉండిద్దని చెప్పి బ్రదర్ చెప్తున్నారు. ఏజ్ 6 నెలలు అంటే ఫ్రెండ్స్. మంచి డబుల్ బాడీ వచ్చింది, బ్రీడింగ్ క్వాలిటీ వచ్చింది అని చెప్పి ఈ యొక్క కోడిపుంజు బ్రీడింగ్ క్వాలిటీకి యూజ్ అయ్యేటటువంటి కోడిపుంజు అని చెప్పి చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 6 నెలల వయసు కలిగి ఉన్నటువంటి కోడిపుంజు. హైట్ మట్టికి 23 ఉన్నిద్దంట. ట్రాన్స్పోర్ట్ అనేది పాసిబుల్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్ కూడా అవైలబుల్ ఉంది. బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటలికే ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ నూజివీడు నుంచి ఈ యొక్క కోడిపుంజుని అయితే పెట్టడం జరిగింది. నూజివీడు దగ్గరలోనే సి గడ్డిపాడు అంటే ఫ్రెండ్స్. శ్రీ గడ్డిపాడు నుంచి ఈ యొక్క కోడిపుంజుని అయితే పెట్టడం జరిగింది. దీని యొక్క కాస్ట్ మనకి 5,000 రూపాయలకి చెప్తున్నారు. దీని యొక్క ధర 5,000 రూపాయలు. ఈ 5,000 అనేది ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఫ్రెండ్స్. 5,000 ఫిక్స్డ్ ప్రైస్. డిస్కౌంట్ అయితే అవైలబుల్ లేదు. ట్రాన్స్పోర్ట్ మట్టికి అవైలబుల్ ఉందని చెప్పి చెప్తున్నారు. మీకు కనుక ఈ యొక్క కోడిపుంజు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్నా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.